నా యూట్యూబ్ను వీక్షిస్తున్నటువంటి నా అభిమానులారా, ఈరోజు సంజు శాంసన్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం గురించి మీకు తెలియచేస్తున్నాను. జీవితంలో ప్రతిభ ఉండటం మాత్రమే సరిపోదు. సహనం, వినయం, దేవునిపై నమ్మకం కూడా అవసరం. భారత క్రికెట్ ఆటగాడు సంజు శాంసన్ జీవితాన్ని చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. చాలా ప్రతిభ ఉన్నప్పటికీ ఆయనకు అవకాశాలు వెంటనే రాలేదు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. కొన్నిసార్లు జట్టులోకి తీసుకున్నారు, మళ్ళీ బయట పెట్టారు. కానీ ఆయన నిరుత్సాహపడలేదు. కష్టపడి ప్రాక్టీస్ చేశాడు. తనపై నమ్మకం కోల్పోలేదు. ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. దేవుడిచ్చిన వరాలను ఉపయోగించి సహనంతో ముందుకు వెళితే ఒకరోజు దేవుడు సరైన సమయంలో మనల్ని పైకి తెస్తాడు. బైబిల్ గ్రంథం ఇలా చెబుతూ ఉంది. హెబ్రీలకు రాయబడిన లేఖ 12:1 సహనంతో పరిగెత్తే పోటీని పరిగెత్తుదాము. సంజు శాంసన్ జీవితం మనకేమి చెబుతూ ఉందంటే, ఆలస్యమైన దేవుని ఆశీర్వాదం వస్తుందండి. కష్టపడిన వారిని దేవుడు విడిచిపెట్టడు. వినయం మరియు విశ్వాసం మనల్ని ఎత్తుకు తీసుకెళ్తాయి. కాబట్టి మనం కూడా నిరాశపడకుండా దేవునిపై నమ్మకం పెట్టుకొని మన పని నిబద్ధతతో చేయాలి. దేవుడు సరైన సమయంలో మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సంజు శాంసన్ తాను మంచి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. తన యొక్క జీవితాన్ని చూసి మనము చాలా నేర్చుకోవాలి. ఒక గొప్ప సాక్ష్యంలో మనకున్నటువంటి యొక్క ఇతని జీవితము మనందరినీ కూడా విశ్వాసంలోకి నడిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క నిరాశను దేవుడికి అప్పచెప్పాలి. మన యొక్క విజయాలను దేవుడికి అప్పచెప్పాలి. విశ్వాసంతో ముందుకు సాగాలి.